తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. అందుబాటులో ఉండాలని ముఖ్య నేతలకు ఆదేశం ఇచ్చింది. రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షి భేటీ అవుతున్నారు. పీసీసీ పదవి కోసం ఇప్పటికే ఢిల్లీలో ఆశావహులు మకాం వేశారు. సోనియాను కలిశారు మహేష్ గౌడ్, మధు యాష్కి గౌడ్. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రేసులో ఎవరున్నారు, ప్రాబబిలిటీ ఎవరికి ఎక్కువగా కనిపిస్తోంది? సో ఇవాళ ప్రకటించే అవకాశం కనిపిస్తోందా? సత్య, చాలా రోజుల నుంచి దీనికి సంబంధించిన చర్చ నడుస్తుంది. బట్ ఈ రోజు దానికి సంబంధించిన కసరత్తు అయితే పూర్తయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అటు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజు 8 గంటలకి అటు ఏఐసీసీ ఆఫీస్ లో కావచ్చు, లేకపోతే దీపాదాస్ మున్షి దగ్గర కావచ్చు, ఎక్కడైనా ఒక ప్లేస్ లో మాత్రం అందరూ కలిసి దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మార్నింగ్ నుంచి కూడా అనేక భేటీలు అయితే కొనసాగుతున్నాయి. అటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మధు యాష్కి గౌడ్ కావచ్చు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇప్పటికే సోనియా గాంధీని కూడా కలవడం జరిగింది. అలాగే కేసీ వేణుగోపాల్ తో కూడా ఇప్పుడే భేటీ అయినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత సీఎం తో కూడా భేటీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. సో సాయంత్రం దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఒక సామాజిక సమీకరణాలను దృష్టిలో పెడుతుంది. ఏదైతే మార్నింగ్ రేవంత్ రెడ్డి సీఎం మాట్లాడాడో దాని ప్రకారమే కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి కొనసాగి కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే అటు చాలా మంది ఆశావాహులు కనిపిస్తున్నారు. క్యాస్ట్ వైజ్ గా కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అటు సంపత్ కుమార్ పేరు వినిపిస్తుంది, అలాగే బలరాం నాయక్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే అటు బీజీ సంబంధించి మాత్రం అటు మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి పేర్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరికి ఈ పదవి దక్కుందని మాత్రమే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ అశోక్. సో ఈ రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుబాటులో ఉండాలని ముఖ్య నేతలకు ఇప్పటికే ఆదేశం వచ్చింది. రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్, అలాగే దీపాదాస్ మున్షి భేటీ అవుతున్నారు. పీసీసీ పదవి కోసం ఇప్పటికే ఢిల్లీలో ఆశావహులు మకాం వేశారు. సోనియాను కలిశారు కొద్దిమంది. అందులో మహేష్ గౌడ్ ఉన్నారు, మధు యాష్కి గౌడ్ ఉన్నారు. సో సామాజిక సమీకరణలు, ఇతరత్ర అంశాలను పరిగణనలో తీసుకుని పీసీసీ చీఫ్ని డిసైడ్ చేయబోతోంది అధిష్టానం.